ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం తోఫాలను పంపిణీ చేస్తుందని మంచిర్యాల నగరపాలక సంస్థ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం తరఫున మంజూరైన రంజాన్ తోఫాలను నస్పూర్ తహసీల్దార్ సంతోష్ కుమార్తో కలిసి మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్లు నిరుపేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నస్పూర్లో 160 మందికి రంజాన్ తోఫాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. మైనారిటీల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వారు ముస్లిం కుటుంబాలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హరిత, కార్పొరేటర్లు ఎండి ఖాలిద్, రాచకొండ గోపాలరావు, సుద్దమల్ల హరికృష్ణ, అగ్గు సాగర్, తోట రజిత శ్రీనివాస్, ఎంబడి కుమారస్వామి, కోండ్ర రాజేశ్వరి లింగయ్య, మైనారిటీ నాయకులు గఫర్, ముస్లింల మత పెద్దలు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈద్ ముబారక్ రంజాన్ తోఫాని మన స్థానికంగా ఇక్కడ నస్పూర్ మండల ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారు సంతోష్ గారి ఆధ్వర్యంలో మరి రంజాన్ తోఫాని అర్హులైన ముస్లిం సోదర సోదరిమణులకు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదర సోదరిమణులు చాలామంది పేదవారు ఉన్న విషయాన్ని గ్రహించి ఏదైతే తోఫాని ఇస్తున్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి 160 మందికి ఈ యొక్క తోఫా రావడం జరిగింది. ఇందులో భాగంగా నస్పూర్ ప్రాంతం మండలంలో మాత్రమే 160 రావడం జరిగింది. మిగతా కార్పొరేషన్ పరిధిలోని హాజ్పూర్ కావచ్చు, మంచిర్యాలలో కూడా ఈ తోఫాని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ముస్లిం సోదర సోదరిమణులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ రంజాన్ని చాలా చక్కగా ఆనందంగా జరుపుకోవాలని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందో అందులో భాగంగా ఈ తోఫాను అందరూ స్వీకరించి సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోఫా కార్యక్రమానికి ఇచ్చేసిన మేయర్ మధు అన్న గారికి, అట్లాగే కార్పొరేటర్స్కి, అట్లాగే ప్రభుత్వ అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నస్పూర్లోని ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రభుత్వం చేపట్టిన తోఫా పేద ముస్లిం సోదర సోదరీమణులకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలను సేవ చేయటంలో ముందుండి వారికి ఈరోజు ముస్లిం సోదరులకు అవసరమైన పండుగ రోజు సంతోషంగా గడుపుకోవడానికి ఈరోజు వారికి సరుకులు, అట్లాగే వారు ధరించడానికి బట్టలు అనేటివి ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి రంజాన్ మాసంను పురస్కరించుకొని ఏదైతే బీద ప్రజలు ఉంటారో వారి కోసం గవర్నమెంట్ తరఫు నుంచి మన నస్పూర్ మండలానికి 120 కిట్లు రావడం జరిగింది. బీద ప్రజలను దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ గవర్నమెంట్ బీద ప్రజలు రంజాన్ పండుగని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బీద ప్రజల కోసం ఈ కిట్లు ఇస్తున్నారో దానికి ప్రత్యేకంగా మన గౌరవనీయులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, ప్రేమ్ సాగర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మన రాష్ట్ర సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మైనార్టీ తరఫు నుంచి ఏదైతే ముస్లిం వర్గంలో బాగా బీద ప్రజలు ఉన్నారు వారందరూ ఈ పండుగను మంచి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని భగవంతుని కోరుకుంటూ ముస్లిమ్స్ అందరికీ ఈద్ ముబారక్ తెలుపుతున్నాను. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ ఆర్కే8 కాలనీ ప్రాథమిక పాఠశాలను 7వ డివిజన్ కార్పొరేటర్ వేలుపుల మమతా రవీందర్ మంగళవారం సందర్శించారు. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, సురేఖ ఆశీస్సులతో మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్ నాయకత్వంలో 7వ డివిజన్ ఇన్ఛార్జ్ చిలుక మల్లేష్, సీనియర్ నాయకులు చిలుముల రాయమల్లు, మోతె కాంతయ్య, పొట్లపల్లి శ్రీరాములు, బండి తిరుపతి, మహిళా నాయకురాలు కొప్పర్తి రాజేశ్వరి ఆధ్వర్యంలో నర్సరీ విద్యార్థులకు 20 కుర్చీలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఆహారం నాణ్యత, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని
7వ డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిచిన మీరందరూ కూడా పాదాభివందనలు తెలియజేసుకుంటాం. మంచిర్యాల శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్సారావు గారి నాయకత్వంలో మంచిర్యాల శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ గౌరవ మేయర్ యంగ్ డైనమిక్ లీడర్ ధర్ని మధుకర్ గారి సారథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కూడా అదే పద్ధతిలో శరవేగంగా పనులు నడుస్తున్నాయి. దాంట్లో భాగంగా 7వ డివిజన్ పరిధిలో గవర్నమెంట్ స్కూల్ ప్రాథమిక పాఠశాల 7వ డివిజన్లో ఉంది. గతంలో మేము గెలిచిన తర్వాత కూడా వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వారికి గురువులే, గురువుతో సమానం మాకు కూడా గురువులే. వారు మేము రాగానే వారు ఏం చెప్పినంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. నర్సరీ గతంలో 30-40 మంది పిల్లలు ఉండే, మా కష్టంతో మీ అందరి సహకారంతో సుమారుగా 80 మంది పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగిందని చెప్పి ఇక్కడ చదువుతున్న పిల్లలతో పాటు ఇక్కడికి పంపించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ధైర్యంతో గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు. ధన్యవాదాలు. మీ అందరికీ కూడా మీకు ఏ అవసరం ఉన్నా 7వ డివిజన్లో మేము ఖచ్చితంగా ఉన్నాం. ఈ స్కూల్ తరఫున ప్రైవేట్ స్కూల్కు ధీటుగా దీన్ని తయారు చేయాలని మేము కూడా ఒక కృతనిశ్చయితంతో ఉన్నాం. దానికి అనుగుణంగానే మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఎంతైతే విద్య వస్తుందో అంతకన్నా ఎక్కువ విద్య ఇక్కడ నేర్పే విధంగా వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఫెసిలిటీస్ కూడా ప్రైవేట్ స్కూల్లో ఉన్నదానికన్నా ఎక్కువ ఫెసిలిటీస్ను గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఇక్కడ ఏర్పరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు కూడా నర్సరీ వాళ్లకు చిన్న చైర్స్ కావాలి సార్ అని అడిగారు. ఆ చైర్స్ని ఈరోజు ఇవ్వడం. అదేవిధంగా ప్రేయర్ టైంలో ఒక బాక్స్ కావాలి సార్ అని అడిగినాం. దాన్ని కూడా ఏదో పద్ధతిలో మేము సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే నర్సరీ వాళ్ళకి మాత్రం చైర్స్ ఇచ్చినాము. ఖచ్చితంగా అప్ టు 5th వరకు కానీ 7th వరకు కానీ ఖచ్చితంగా బెంచీలు ఇస్తామని చెప్పి డెస్క్తో కూడుకున్న బెంచీలు ఇస్తాం. అది గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టి ఏదో ఒక నిధుల ద్వారా డిఎంఎఫ్టీ పద్ధతి ద్వారా ఏ పద్ధతుల్లో నేను గౌరవ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి వారి సలహా మేరకు ఖచ్చితంగా ఇక్కడ బెంచ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఈ రోజు నుంచి వెళ్ళి ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 7వ వార్డులో ఇంకొక పని మిగలకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతాను. ఆ పద్ధతులు పోతాం. దానిలో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం భోజనము ఖచ్చితంగా పిల్లలతోటి చేయాలని నిర్ణయించుకొని మొన్ననే చెప్పడం జరిగింది. మీ మెనూ ఏదైతుందో అదే మెనూలో నేను కూడా వాళ్ళతో కూకొని భోజనం చేస్తాను మొన్ననే చెప్పడం జరిగింది. రెగ్యులర్గా పిల్లలకి ఏ భోజనం అయితే పెడుతుందో అదే భోజనం కంటిన్యూషన్ చేయండి, వాళ్ళతో అదే భోజనం చేసి మేము వెళ్తాం తప్ప మాకు స్పెషల్ ఏం అవసరం లేదన్నాం. అదే పద్ధతిలో కూడా పిల్లలకి ఏ భోజనం పెడుతున్నామో దాన్ని కూడా చూసి ఆ పద్ధతిలో కూడా ఇంకేమైనా మార్పులు ఉంటే చెప్పి పిల్లలకు సరైన భోజనం అందించే విధంగా ఉండాలన్న ఉద్దేశం ఉందని ఇలా మధ్యాహ్న భోజనం వీళ్ళతో చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రైవేట్ స్కూల్ కన్నా ప్రభుత్వ స్కూల్ను ప్రోత్సహించండి. పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూల్ పంపించే విధంగా మీ ప్రోత్సాహం అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ పరిధిలో మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మేయర్ ధర్ని మధుకర్ పర్యవేక్షించారు. ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వారి దృష్టికి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ సహకారంతో కార్పొరేషన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుర్మిల్ల సౌమ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, తీగల్పహడ్ మాజీ సర్పంచ్ తేలేటి కిష్టయ్య, మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సైడ్ కంటే ఖరాబ్ అవుతాయి.
అందరికీ నమస్కారం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ సుర్మిల్ల సౌమ్య వేణుగారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 99 రోజుల ప్రణాళికలో భాగంగా, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అని ఒక నినాదంతో పట్టణం మొత్తం కూడా అన్ని డివిజన్లో మరి శుభ్రత కార్యక్రమం మొదలుపెట్టినాం. అందులో భాగంగా నేటి రోజున 9వ డివిజన్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సీతారాంపల్లి గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీలు మొత్తం క్లీన్ చేయడం కావచ్చు, ఎక్కడైనా నీటి పైప్ లైన్స్ లీకేజీలు ఉంటే వాటిని మరమ్మతులు చేయడం కావచ్చు, వాటర్కి సంబంధించిన ఏ ప్రాంతానికైనా నీరు రాకపోతే కొత్త పైప్ లైన్స్ వేయడం కావచ్చు, స్ట్రీట్ లైట్స్ పెట్టడం కావచ్చు, సీసీ రోడ్స్ ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే వాటిని మరమ్మతులు చేయడం కావచ్చు, ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి పిచ్చి చెట్లను తొలగించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క స్పెషల్ డ్రైవ్లో నిర్వహిస్తూ ఉన్నాం. నమస్కారం. ఈరోజు సీతారాంపల్లి గ్రామంలో 99 రోజుల ప్రణాళిక ప్రోగ్రాంలో స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. అందరికీ పరిశుభ్రంగా ఉండాలి అని కోరుకుంటూ గ్రామస్తులందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను.